నమస్తే అందరికీ, ఇది మీ అనుశ్రీ వ్లాగ్స్. మనము ఈరోజు చర్చించబోయేది ప్రతి ఇంట్లో చక్కగా ఉపయోగపడే టాపిక్ అయితే అండి, వంటింట్లో సేవింగ్స్ అండి. ఓం నమ శివాయ అంటూ వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. తక్కువ ఖర్చుతో ఆరోగ్యంగా సమర్థవంతంగా ఎలా వంట చేసుకోవచ్చును, అలాగే మనము మీరు కూడా నెలకి మీతో నేను మా ఇంట్లో చేసుకునే ప్రాక్టికల్ టిప్స్ అయితే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఫస్ట్ టిప్ అయితే అండి, బియ్యం ఫస్ట్ హోల్సేల్లో కొనడం వల్ల అయితే మనకు సూపర్ మార్కెట్లో మామూలుగా ఫర్ ఎగ్జాంపుల్ ధర అయితే 60 రూపీస్ అయితే ఉంటుందండి. అదే హోల్సేల్లో అయితే 50 రూపీస్ అయితే ఉంటుంది. నెలకు వచ్చేసి 25 కేజీస్ అయితే పడుతుంది. కాబట్టి 10 కేజీలు 10 రూపీస్ అయితే తక్కువగా పడుతుందండి. మనం నెలకు ఒకేసారి బల్క్లో తీసుకోవడం వల్ల పర్ మంత్కి మనం 250 రూపీస్ అయితే సేవ్ చేసుకోవచ్చు. అలాగే నూనె కూడా అలాగే తీసుకోవచ్చండి. ఎంఆర్పి రేటు 180 రూపీస్ ఉందనుకోండి, ఆఫర్లో 150 రూపీస్. నెలకు 5 లీటర్స్ పడతాయి కాబట్టి 5 లీటర్స్కి 30 రూపీస్ లెస్ కావడం వల్ల 150 రూపీస్ అయితే పర్ మంత్ అయితే సేవింగ్ అవుతుంది. ఇలా ఇంకో టిప్ అయితేనండి, ఇంట్లో మనము నెయ్యి తయారండి. మామూలుగా మనము పాలపేది మీగడ కానీ వెన్న కానీ తీసుకొని మనము నెయ్యి ప్రిపేర్ చేసుకోవడం వల్ల కూడా 500 గ్రామ్స్ నెయ్యి ధర వచ్చేసి దాదాపుగా 300 రూపీస్ అయితే ఉంటుందండి. అలాగే మనం ఇంట్లో పాలమేగడని అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకొని చేసుకుంటే ఒక 100 రూపీస్లో అయిపోతుందండి. ఇలాంటి టిప్స్ అయితే మనం సేవింగ్స్ చేసుకోవడం వల్ల మన ఇంట్లో కొంచెం అమౌంట్ అయితే సేవ్ అవుతుందండి. అలాగే మనం ఏదైనా తీసుకున్నామనుకోండి, బల్క్గా పప్పులు కొనడం, నెల కొంటే ఖరీదు పప్పులు బియ్యం లాంటివి 3 నెలలకు ఒకసారి బల్క్లో తీసుకుంటే కొంచెం డిస్కౌంట్ అయితే వస్తుందండి. మనకి 1 కేజీ 2 కేజీస్ ఇలా కాకుండా ఒక 5 కేజీస్ అలాగా తీసుకొని ఒకటేసారి బల్క్లో తీసుకుంటే మనకు ఒక 120 రూపీస్ కానీ 150 రూపీస్ కానీ అట్లా మంత్లీలో సేవింగ్ అవుతూ వస్తుందండి. మనం ఇంట్లోనే పెరుగు ప్యాకెట్లు బయట తెచ్చుకోకుండా ఇంట్లోనే రోజు పెరుగు బయట కొనడం బదులుగా ఇంట్లోనే తయారు చేసుకుంటే అలాగ కూడా 200 నుంచి 300 అయితే సేవ్ అయితే అవుతుందండి. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లో అన్నం అయితే మిగిలిందైతే అనుకోండి, ఆ అన్నంను మళ్ళీ దాన్ని ఉపయోగించుకోవాలని అంటే ఫ్రైడ్ రైస్ కానీ ఎగ్ రైస్ కానీ ఈ విధంగా ఉపయోగించుకోవడం వల్ల కూడా మనం బయట ఏది స్నాక్స్ అనేది తినేదానికి ఉపయోగించకుండా కొంచెం అమౌంట్ అయితే సేవ్ అవుతుందండి. ఈ విధంగా ప్రతిదీ మనము అక్కడ కొంచెం అమౌంట్ అనేది మనం మిగిలించుకుంటూ వస్తే మంత్లీ వచ్చేసి మనకు ఒక 1500 దాకా సేవ్ అవుతుందండి. మనకు తెలియకుండానే ఒక 1500 అయితే సేవ్ అయిపోతుందండి. ఫర్ ఎగ్జాంపుల్గా మన ఇంట్లో ఫ్యాన్ ఆడుతూ ఉంటుందండి, దాన్ని ఆఫ్ చేయడం, అలాగా మనకు కరెంటు బిల్లు కూడా ప్రతి మంత్లో కూడా కొంచెం ఒక 100 రూపీస్ అనేది అలాగైతే సేవ్ అవుతుందండి. నేను ఈ వీడియోలో టిప్స్ అనేది అయితే మీకు ఎలా కనిపించాయి అనేది అయితే మీరు తప్పకుండా మాకైతే కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. ఇవి మీకు కూడా ఉపయోగంగా అనిపించాయా? మీరు కూడా మీ వంటింట్లో సేవింగ్స్ కోసం ఏ టిప్స్ పాటిస్తున్నారు కామెంట్లో తప్పకుండా చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మా అనుశ్రీ వ్లాగ్స్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. మీరు ఇచ్చే లైక్ మాత్రమే నాకు వీడియోకి అయితే మరింత సపోర్టివ్గా ఉంటుంది. ఇలాంటి మరికొన్ని వంటింటి చిట్కాలు, వంటలు, ఇలాంటి మేనేజ్మెంట్ టిప్స్ అయితే మీకోసం తీసుకురాబోతున్నాను. తర్వాత వీడియోలో కలుద్దాము. ధన్యవాదములండి. మీకు ఈ టిప్స్ ఎలాగ అనిపించాయి అనేది అయితే తప్పకుండా కామెంట్ రూపంలో అయితే మాకు కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. ఇలాగ మనం వారం ఒక మెనూ ప్లాన్స్ అయితే తీసుకోవడం వల్ల సీజనల్గా దొరికే కూరగాయలు అయితేనేమి, బీరకాయలు, టమోటాలు ఏ సీజన్లో దొరికితే ఆ సీజనింగ్లో మనం సాధ్యమైనంత వరకు ఆకుకూరలు ఇంటి దగ్గర పూల కుండలు వేసుకోవడం వల్ల కూడా కొంచెం అమౌంట్ అయితే సేవ్ అవుతుందండి. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అయితే ఖచ్చితంగా అనుశ్రీ వ్లాగ్స్లో షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ మరి.